హలో, వెల్కమ్ బ్యాక్ టు ఖుషి టాక్స్. మనం ఈరోజు మంచిర్యాలలో ఉన్న గాంధారి మైసమ్మ గుడికి వెళ్దాం. సో లెట్స్ గో. మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం. ఇవాళ క్లైమేట్ మంచిగా ఉంది, అంటే వర్షం ఇట్లా కొడతలేదు కాబట్టి నేనైతే ఎక్కువ రష్ ఉండరు అనేసి అనుకుంటున్నా. సో వెళ్ళి చూద్దాము. వర్షం కొట్టినా వెళ్ళొచ్చు, కానీ చిన్న పాపను పట్టుకొని వెళ్ళడం ఎందుకు రిస్క్ అనేసి అనుకున్నాం. వెళ్దాం వెళ్దాం అన్నప్పుడల్లా ఈ వర్షం అయితే కొడుతూనే ఉన్నది. సో చూద్దాం. చూడండి, ఫుల్ రష్ ఉంది. అక్కడ చూడండి, ట్రాఫిక్ కూడా చాలానే ఉంది. పబ్లిక్ చూడండి, ఫుల్ మంది ఉన్నారు. బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. సో మనం ఇక్కడ కింద కంప్లీట్ చేసుకున్నాం కదా దర్శనం. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము. నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు దేవుని దర్శనం చేసుకోలే, అంటే పైకి వెళ్ళినా కానీ అక్కడ గుట్ట దగ్గరికి నేను ఎప్పుడు దర్శనం చేసుకోలే. సో ఇదే ఫస్ట్ టైం. పైకి వెళ్ళి చూద్దాము, పదండి. చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది కదా. మా ఆయనకైతే ఎప్పుడు ఫోనే వస్తుంది. 24 గంటలు ఫోన్లు మాట్లాడుకుంటూనే ఉంటాడు. మాతో నచ్చి వేస్ట్. మనిషి మాత్రమే ఇక్కడ ఉంటాడు, మనసు మాత్రం ఎక్కడో ఉంటుంది. చూసారు కదా, మనం ఇప్పుడే గాంధారి కిలకి లోపలికి ఎంటర్ అయినాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. సో లోపలికి వెళ్దాం, పదండి. ఈమె చూడు, అసలు రమ్మంటే అత్తలేదు, ఎత్తుకుంటారా అంటే. చిన్న పిల్లలతో మామూలుగా ఉండదు. ఈమెకి ఎక్కత్తలేదు, ఎక్కుంటుందట. నన్ను ఎత్తుకొని ఎత్తలేదు. ఫాస్ట్
ఏమైంది? ఎక్కడికి వచ్చినామో చెప్పు డాడీకి. జేజా జేజాకి ఎట్లదైనా మెట్టుకుంటావు. చూపి 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 ఆ రాకిన్నాడే. నీకేమైతుంది? సో మనం ఆల్రెడీ పైకి రీచ్ అయిపోయినాం. చూడండి చాలా బాగుంది కదా వ్యూ. అయితే ఫుల్ గాలి వచ్చింది, మంచిగా ఉంది. చిన్న చిన్న వర్షం కూడా కొట్టింది. మేము మినిమం ఒక ½ దాకా మంచిగా టైం స్పెండ్ చేసినాం. మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అయితే ఏం సౌండ్స్ లేవు, ఏం లేవు, మంచిగా పీస్ఫుల్గా ఉంది. కానీ ఎక్కడం అయితే ఫుల్ కష్టం అయింది. కానీ ఎక్కేసినాం. లాస్ట్కి ఎక్కినాక వ్యూని చూసినాక కష్టం అంతా మర్చిపోయినాం. చూడండి గాలి అయితే ఫుల్ వస్తుంది. అసలు కొట్టుకోయేటట్టు వస్తుంది. అంటే పైన మొత్తం చెట్లు ఉన్నాయి కదా, ఎయిర్ అయితే మంచిగా ఫ్రెష్ ఎయిర్ మంచిగా ఉంది. కానీ వర్షం వస్తుందేమో అనేసి మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళాలి మంచి ఎక్కువసేపు ఉండడానికి. సో మళ్ళీ ఇంకెప్పుడైనా ట్రై చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఎట్లా చెప్పినా జేజకి ఎట్లా మొక్కినా జేజ మొక్కు మమ్మీ, జేజ మొక్కు. ఇక్కడ దాకా వచ్చేదాన్ని మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ స్మెల్, మటన్, చికెన్ చాలా టెంప్టింగ్ ఉంది. మనం కూడా ఎప్పుడైనా వచ్చి ఇట్లా వండుకొని తినేద్దాం. అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను.